ఫ్రెండ్స్, నా పేరే మోటు. మోటు అంటారు నన్ను. తెలుసు కదా మనతోటి ఎట్లుంటుందో. మనమైతే గణేషుడిని అయితే తీసుకొని రావాలన్నమాట. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి పోయి పర్మిషన్ అయితే తీసుకొని రావాలి. మన ట్రాక్టర్ బాబాయ్కి అయితే ఫోన్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ట్రాక్టర్ బాబాయ్కి అయితే ఫోన్ చేసినాం అనమాట. ట్రాక్టర్ బాబాయ్ అయితే వస్తుందంట. చూడొచ్చు, సౌండ్ వస్తుంది. ఒక్క నిమిషం. అవును ఫ్రెండ్స్, ట్రాక్టర్ బాబాయ్ అయితే వచ్చేసాడనమాట. ట్రాక్టర్ బాబాయ్ ఎలా ఉన్నావు? నేను మంచిగానే ఉన్నారా. ఏందిరా ఫోన్ చేసినావు? గణేషుడు పెడుతున్నాం కదా బాబాయ్, అదే గణేషుడి కాడికి పోవాలి. ఫస్ట్ నేనైతే పోలీస్ది అది కంప్లైంట్ రాయించుకొని వస్తా. అదే కంప్లైంట్ అంటున్నా, అదే మనం లాస్ట్ డే ఇట్లా బ్యాండ్ బాజా పెడతాము అని రాయించుకొని వస్తాం. ముందైతే నువ్వు ఇన్నే ఉండు, ఇట్లా పోయి ఇట్లా వస్తా, సరేనా? సరేరా, మరి జల్దీ రా. సరే బాబాయ్, నేను వస్తలేతే. చలో, మనమైతే పోలీస్ స్టేషన్కి అయితే పోదాము. చలో. చెప్పడం అయితే మర్చిపోయాను, మధ్యలో జేసీపీ అన్న అయితే కనిపిస్తే జేసీపీని కూడా మాట్లాడాలి. ఎందుకంటే మనము అది ఇవ్వాలి కదా, పందిరిది అనేది. ఓ, మాటల్లోనే కనిపించాడు మన జేసీపీ బాబాయ్. జేసీపీ బాబాయ్, నువ్వు రావాలి, పందిరి అది తీసుకొని రావాలి. సరే సరే, నువ్వేడున్నావు బాబాయ్ అంటే, నేను కిందున్నా తర్వాత చెప్తా అని పోయి నువ్వు గణేషుడి కాడికి పోతున్నావు అనుకుంటా కదా. ఇప్పుడే ట్రాక్టర్ బాబాయ్ ఫోన్ చేసిండు. సరే సరే బాబాయ్, బాయ్ బాబాయ్, నేను పోతున్నా పోలీస్ కాడికి. బుజ్జిలాగా పోతుందన్నమాట మన కారు. వచ్చేసామన్నమాట పోలీస్ స్టేషన్కి. దిగేద్దాం మనమైతే ఫస్ట్. చింగం గారు, చింగం గారు, ఎక్కడున్నారు చింగం గారు? కారు కొన్నారా మీరు? అవును మోటు, నేను కారు కొన్నాను. పత్తులు ఏడి? పత్తులు తన ఊరికి వెళ్ళాడు చింగం గారు. అవునా, ఏంటి విషయము? మనము వినాయకుడు అయితే పెడుతున్నాము, మీరు కూడా రండి. ఇంకోటి కంప్లైంట్ రాయించుకోవడానికి వచ్చాను. 10 రోజులప్పుడు 10వ రోజు గట్టిగా తీస్తున్నాం అనమాట. మేమైతే బ్యాండ్ గట్టిగా పెడుతున్నాం అనమాట. అదే చెప్పడానికి వచ్చాము చింగం గారు. సరే సరే, నేను రాసుకుంటాను, పోయి వినాయకుడు తెచ్చుకోండి మరి. సరే చింగం గారు, బాయ్ చింగం గారు, థ్యాంక్ యూ చింగం గారు. అమ్మ, చింగం గారు పర్మిషన్ ఇవ్వడానుకున్నా. చింగం గారు మంచిగా మనకైతే పర్మిషన్ ఇచ్చిండ్రు. మనం ఇమ్మీడియట్లీ ట్రాక్టర్ని తీసుకొని పోయి వినాయకుడిని తీసుకొని రావాలి. అరే ట్రాక్టర్ బాబాయ్, నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను చెప్పాను కదా అది తీసుకొని రమ్మని. ఏంటిది మోటు? వెనకాల అది టస్కర్ లాంటిదే. అది వెనకాల ఉంటుంది కదా బాబాయ్ అంటే. అదే అదే, అదంటున్నావా? అదా, ఇప్పుడు చూడు నా మ్యాజిక్ చూడు. ఇది ఎక్కడ నేర్చుకున్నావు బాబాయ్? ఇలాంటి మ్యాజిక్లు కూడా వచ్చా నీకు? మరి ఏమనుకుంటున్నావు మోటు? అట్లుంటుంది మనతోని. సరే పెట్టుకో, ఇంకా మనం పోదాము గణేషుడిని తెద్దాం. సరే మోటు, మనం పెట్టుకుందాం. ఇక నేనైతే పెడతాను మోటు, నేనైతే పెట్టేస్తాను. మనం బయలుదేరదాం ఇక. ఎక్కడ? మనము ఎప్పుడు ధూళిపేటలోనే ఉంటాం కదా. ధూళిపేటలో బుక్ చేసిన బాబాయ్. అట్లుంటుంది మోటుతోటి మినిమం. సరే, నువ్వు పోయి వినాయకుడిని రెడీగా పెట్టేసి నేను వస్తున్నా. నేను జరా గాలి, వెనక టైర్లో గాలి లేదు, తీసుకొని వస్తా. సరే మరి. గాలి తీసుకొని రావడం ఏంది బాబాయ్? తీసుకొని రావడం కాదురా బాబు, కొట్టించుకొని వస్తారా? మరి నువ్వు అట్లా అన్నావు. ఏదో అలవాట్లో పొరపాట. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? ఏమైంది ఇవాళ? ఏదో ఒకటి అయిందిరా, పా ఇక పోదాం పా. సరే, టూతో ఉంటే నాకు పిచ్చెక్కిచ్చేటట్టున్నాడు. పోదాం పా. నైట్ అయ్యేటట్టుంది మనం అది పోయే వరకే. ఈ ధూళిపోటు వచ్చుడేందో కానీ తలప్రాణం తొక్కొచ్చింది. మొత్తం నైట్ అయిపోయింది. ఏడుండో ఈ మోటు ఈడ. లొకేషన్ పంపించమంటే పంపించాడు. అమ్మో, ఈయనే ఉండు. వినాయకుడు బందోబస్తుందిగా. మోటు, వినాయకుడు అయితే చాలా బాగుంది. నీ సెలెక్షనేనా? అవును ట్రాక్టర్ బాబాయ్, చాలా బాగుంది కదా. ఇంక ఎక్కించు, లేట్ అవుతుంది. అసలే నైట్ అయింది. పదండి ఎక్కిద్దాం. ఓకే మోటు, ఎక్కు నువ్వు. అరే మోటు, నీకు పిచ్చెక్కిందా? నిన్నెవరు ఎక్కమన్నారు? వినాయకుడిని ఎక్కియమన్నా. నన్ను ఎక్కమన్నావు కదా బాబాయ్. నిన్నెవరు ఎక్కమన్నారు? వినాయకుడిని ఎక్కమన్నా. బాబాయ్, నీకు ఇవాళ పిచ్చెక్కింది బాబాయ్, నిజమే బాబాయ్. ఏమో మోటు, నాకు ఎందో తిక్క అవుతుంది. ముందైతే వినాయకుడిని ఎక్కించు. సరే బాబాయ్, ఎక్కిస్తున్నాను. ఏమైంది మోటు? ఎక్కించు. బరువు చాలా ఎక్కువ ఉంది బాబాయ్. సరే, జేసీపీని ఫోన్ చేద్దాం. సరే బాబాయ్.
మోటు ఇంత నైట్ దులిపెట్టి పిలుస్తుండు వినాయకుడిని ఎక్కియాలనంట. పొద్దున్న నుంచి ఏం చేసిండు ఈ మోటు? ఓ అమ్మో ట్రాక్టర్ బాబాయ్ ఇన్ని ఉండా? ట్రాక్టర్ బాబాయ్ కొంచెం వెనక పోతావా? వెనక పోతే ట్రాక్టర్లో ఎవడు పెడతాడు? అవునేమో కదా, సరే నేనే వెనక పోతా. చలో మనమైతే ఎక్కిద్దామన్నమాట. జేసీబీ బాబాయ్ చాలా థ్యాంక్స్ బాబాయ్, మంచిగా ఎక్కించావు విగ్రహం అయితే. ఓ ట్రాక్టర్ బాబాయ్ వెనకాలకు వచ్చి అవి పెట్టు, నువ్వు పెట్టు మోటు, ఏం కాదు. సరే ఇక ఏం చేస్తా, పెడతా ఇక. ఓకే ట్రాక్టర్ బాబాయ్ రై రై. ఓ ట్రాక్టర్ బాబాయ్ ఆగు. ఏమైందిరా మోటు అలా అరుస్తున్నావు? మరి నేను ఎక్కొద్దా? మరి ఎట్లా వచ్చినావు? కార్లో రాలే బాబాయ్, ఆటోలో వచ్చిన బాబాయ్. సరే ఎక్కు. సరే బాబాయ్ నేను ముందలెక్కుతా. చిన్న పిల్లలాగా ముందలెక్కుతాడంట, ఎక్కు. గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. ట్రాక్టర్ బాబాయ్ అను నువ్వు కూడా జై బోలో గణేష్ మహారాజ్ की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. ట్రాక్టర్ బాబాయ్ ఈడ పెట్టేసి గణేషుణ్ణి మేము అది క్లాత్ కట్టేసి వెళ్ళిపోతాము. రేపు పొద్దుగాల వాళ్ళు వచ్చి పందిరేసి వెళ్తారు. సరేరా మరి పెట్టేసి వెళ్తా, జాగ్రత్తగా చూసుకోరు వినాయకుడిని. మంచిగా ఉంది అసలే విగ్రహం, ధూళిపేట విగ్రహం. సరే బాబాయ్ ఎంత అయింది నీకు? ఎందుకు లేరా మనకు డబ్బులు, వినాయకుడు కోయే కదా. సరేలే బాబాయ్, థ్యాంక్ యూ బాబాయ్. నువ్వు అన్నదానానికి ఇంకా నిమజ్జనానికి నువ్వే రావాలి అంటే సరే రా, వస్తా, పూజలకు కూడా వస్తా. సరే బాబాయ్, థ్యాంక్ యూ బాబాయ్. వినాయకుడిని ఈడ పెట్టేసి. ట్రాక్టర్ బాబాయ్ ఎంత మంచోడు, మంచి సేఫ్గా తెచ్చిండు, ఇంకో డబ్బులు కూడా అడగలేదు. మంచోడు ట్రాక్టర్ బాబాయ్. కానీ నిమజ్జనం రోజు పైసలు ఇస్తాము. ట్రాక్టర్ బాబాయ్ చాలా మంచోడు. నేనే చాలా అపార్థం చేసుకున్నాను, ఆయన తిట్టాను కూడా, అప్పుడప్పుడు తిక్కగా మాట్లాడతాడు. ఈ వీడియో చాలా హార్డ్ వర్క్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పార్ట్ 2 కోసం అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి.